టీఎస్టీ న్యూస్, నేను మహాలక్ష్మి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండవల్లి గుహల దగ్గరకు వచ్చాము. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయం అని చెప్పి రాస్తుంది. ఇక్కడ క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉండేదంట ఈ గుహలు అనేవి. దీని కింద అంతస్తు అయిన స్తంభాల మండపము నిర్మాణము ఇంకా పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉంటారు. రెండవ అంతస్తులో అనంత సైన విష్ణువు ఆలయం ఉందంట. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూట ఆలయం ఉంది. ఇచ్చటి శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయము చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చు అని చెప్పి ఇక్కడ రాసింది. దీన్ని రాసిన వారు భారతీయ పురాతత్వ సర్వేక్షణ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో పచ్చటి మొక్కలతో వెల్కమ్ చెప్తున్నట్టుగా ఈ పచ్చిక బయళ్ళు కూడా ఉన్నాయి. మరి ఆ పైన కొండపైన అంతా కూడా పసుపు కలర్లో పువ్వులు మనం చూసుకోవచ్చు. చాలా అందంగా ఉంది. చక్కటి గాలి కూడా, స్వచ్ఛమైన గాలి వీస్తోంది ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ స్టెప్స్ పైకి నుంచి వచ్చాక ఇక్కడ గృహలు మనకి కనిపిస్తున్నాయి. ఇవి చాలా పురాతనమైనవిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న విగ్రహాలు బట్టి మనకు తెలుస్తుంది ఇవి అయితే ఇప్పటివి కాదని చెప్పి. కింద కూడా రాసినట్టుగా ఇవి 15-16 శతాబ్దాల క్రితంవి. మరి లోపల ఎలా ఉన్నాయో విగ్రహాలు ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం రండి. ఇక్కడ వరుసగా చూసుకుంటే 8 ద్వారాల్లాగా మనకైతే చూసుకోవచ్చు. ఇవి 8 గృహల్లాగా ఉన్నాయి. కాకపోతే ఇవి అంత పెద్ద లోపలికి ఏం లేవండి. దారి కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. 3 ఫ్లోర్లు ఉన్నాయి అన్నారు కాబట్టి ఈ కింద చూస్తే ఈ గృహలు ఫస్ట్ ఫ్లోర్ వచ్చాయి. ఇంకా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ వస్తుంది. అక్కడ ఏమున్నాయో చూద్దాం. సో ఇది చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ గృహలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా గృహలు ఉన్నాయి. అంత పెద్ద లోతుగా ఏం లేవు కానీ చీకటిగా కూడా అనిపించట్లేదు. జస్ట్ కొంచెం లోపలికి వెళ్తే చాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. మరి ఈ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సెకండ్ ఫ్లోర్కి పైకి వచ్చాక లెఫ్ట్లో చూసుకుంటే ఫస్ట్ విగ్రహం వినాయకుడితో స్టార్ట్ అయిందండి. వినాయకుడి తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంత పైన ఇంత అద్భుతంగా మరి అప్పుడు ఎలా చెక్కారన్నది కూడా మనం మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. మరి ఆ లోపలికి వెళ్ళకూడదేమో, నిషేధిత ప్రదేశం ఏమో తెలియదు. కానీ ఇదేమో నరసింహస్వామి స్తంభంలోంచి వచ్చి చీల్చుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు విగ్రహాన్ని. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. వీటితో పాటు ఈ ఆర్చీలు కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న ఈ రాతి స్తంభాలు, వీటికి డిజైన్ కూడా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ పిల్లర్స్లా కనిపిస్తున్నాయి. చాలా పిల్లర్స్ ఉన్నాయి ఈ సెకండ్ ఫ్లోర్లో. ఫ్లోర్ మొత్తం అట్లాగే ఉందండి. మరి కొంచెం ముందుకి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ కూడా సేమ్ విగ్రహాలే ఉన్నాయండి. కొన్ని పగిలిపోయాయి, కొన్ని క్లారిటీ కూడా పోయాయి. ఎందుకంటే ఇది పురాతనం కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాయి అంటే అప్పట్లో అంత స్ట్రాంగ్గా కట్టబట్టి ఈ మాత్రంగానైనా ఈ శిల్పాలు చెక్కు చెదరకుండా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్లో చాలా ఒక 4 ఉన్నాయండి, కానీ కనిపించట్లేదు మనకి. సో ఇందాక సెకండ్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ కూడా సేమ్ శిల్పాలని చాలా అద్భుతంగా చెక్కిన తీరు. చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వరుసగా. ఎంతో చెక్కు చెదరకుండా ఇప్పటికీ
అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే. సో థర్డ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, మునుల విగ్రహాలలాగా. అవి కూడా ధ్యాన ముద్రలో ఉన్నట్టు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి మనకైతే. ఆ పక్కన సింహంది కూడా ఉంది విగ్రహాలు. లాస్ట్లో స్టార్టింగ్ 3 విగ్రహాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా రాతి విగ్రహాలు, కేవలం రాతితోనే తయారు చేయబడిన విగ్రహాలు. అవి కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేకుండా ఉన్నాయి. వీటికి కానీ కలర్స్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ థర్డ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి పడుకున్నట్టుగా ఉన్న భారీ రాతి శిల అనేది చాలా అద్భుతంగా చెక్కారండి. దీన్ని ఎంత చూసినా తనివి తీరదు. అసలు ఇంత అందంగా ఎలా చెక్కారో అనేది కూడా మనకి ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కాబట్టి. ఎంతో అద్భుతంగా స్వామివారు పడుకున్నారు. పైన పడగ విప్పినట్టుగా నాగుపాము పడగ విప్పి ఆయనకి ఆ పాము పడగ నీడలో పడుకున్నట్టుగా చాలా సుందరమైన దృశ్యాన్ని మనమైతే చూసుకోవచ్చు. ఇటుపక్క గరుత్మంతుడు కూడా ఆయన పక్కన ఉన్నారు. ఇక అటు వరుసగా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. వాటిలో ఒకటి బ్రహ్మదేవుడు కూడా విగ్రహం ఉంది. ఈ చుట్టుపక్కల దేవదూతుల్లాగా మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ విగ్రహం అనేది చాలా అద్భుతమని చెప్పాలి. ఎన్ని అడుగులు ఉందంటే ఈ శిల ఏకశిలలాగా చెక్కినట్టుగా మనకైతే కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఈ గృహలో ఈ స్వామివారికి ఈ గృహని కేటాయించారు. ఇక్కడ మనతో పాటు పర్యాటకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళేసి వచ్చారు. మరి దీని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? అరుణ. ఎక్కడి నుంచి వచ్చారండి? అవనగడ్డ నుంచి. అవనగడ్డ నుంచి. అంటే మీరు ఎన్నోసారి ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైమా ఏంటి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. కానీ చూడదగ్గ ప్రదేశం ఇది, చూడదగింది. చాలా బాగుంది. ఇంకా ఎవరెవరు వచ్చారు మీరు? ఏంటి ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాం. 10 మెంబర్స్ వచ్చాం. 10 మెంబర్స్ వచ్చారు. కానీ చాలా బాగుంది. చూడాలి, 1 టైం కాదు, 10 టైమ్స్ అయినా వచ్చి చూడాలి. చూడే కొద్ది ఫస్ట్ టైం అయినా కానీ బాగుంది. మేడం నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నోసారి వచ్చారు? నమస్తే మేడం, మాది కృష్ణా జిల్లా అవనగడ్డ. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ తీసుకొచ్చారు ఇక్కడికి. అప్పుడు చూసి గుర్తెట్టు పెట్టుకుని ఇప్పుడు వచ్చాను మేడం. అప్పుడు గుర్తుంచుకొని ఇప్పుడు వచ్చారు. చాలా గ్రేట్ మీరు అసలు. అంతే, ఇదంతా ఇలా ఉందనే తెలియదు. అప్పుడు మా మమ్మీ ఎత్తుకుని తీసుకొచ్చారు అని మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి ఒకసారి అని చూడాలి అని. అంటే దగ్గర ఒక 25 సంవత్సరాలు అట్లా అయ్యి ఉంటుంది. లేదు మేడం, నాకు 45 సంవత్సరాలు. 35 సంవత్సరాలు అవుతుంది మేడం నేను చూసి కూడా. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయ్యిందా? ఏమైనా అంటే పర్యాటకంగా ఏమైనా అభివృద్ధి చెందింది అనుకుంటా? అవును మేడం, నేను చూసినప్పుడు అయితే మా మమ్మీ ఎత్తి తీసుకెళ్లారు. ఇప్పుడైతే ఇది కొంచెం ప్రశాంతంగా ఫ్లవర్స్ అవి ఉన్నాయి, చాలా బాగుంది. కానీ మళ్ళీ చూడాలన్న ఆశ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే మేడం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరు? మేము అనంతపురం నుంచి వచ్చాం. నా పేరు గ్రేస్. ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం? ఫస్ట్. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. నేచర్ అంతా బాగుంది. నేచర్ అంతా బాగుంది. ఎక్కడైనా అంటే ఎవరెవరు వచ్చారు? నేను, మా డాడీ, నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ టైం రావడం ఏంటి? ఫస్ట్ టైం అక్క. అంటే మరి పాలకొల్లు నుంచి వచ్చారు. అంటే విజయవాడ దుర్గమ్మ గుడికి అని వచ్చాం. ఇంకా ఇది బాగుంటది అని చెప్పారని ఇటు వచ్చి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు? చాలా బాగుంది. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. లోపల ఉన్న దేవుడి విగ్రహం బొమ్మలు అన్ని చాలా బాగున్నాయి. అంటే పైన పెద్ద విగ్రహం ఉంది కదా పద్మనాభ స్వామి వారిది, మీకు ఎలా అనిపించింది? అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా వీడియోస్ తీసుకున్నాం మేము కూడా, చాలా తీసుకున్నాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము దేవరకొండ నుండి వచ్చినామండి, నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా. మీ పేరు?
రాజేష్. ఫస్ట్ టైం రావడం ఇది ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుందా? వెళ్ళొచ్చారా పై వరకు? మూడు అంతస్తులు ఉన్నాయి కదా, ఉన్నాయి మెట్ల ద్వారా ఎక్కినాం. మెట్ల ద్వారా ఎక్కారు, పైకి ఎక్కినాం, స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినాం. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము దేవరకొండ నుంచి వచ్చినాం, మా తెలంగాణ. నా పేరు అరుణ. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. ఎక్కినందుకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏముందిలే అనుకున్నాం కానీ చాలా చాలా బాగుంది. రాతిలోనే దేవుడు మంచిగా గెలిచిండు. చాలా బాగుంది. అంటే అంత పెద్ద విగ్రహం ఉంటుందని ఎవరు ఊహించలేదు, కానీ ఆడికి వెళ్ళినాక చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడికి వచ్చిన పర్యాటకులను అడిగి తెలుసుకుందాం పైన ఆలయం ఎట్లా ఉందో మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇల్లందు, ఖమ్మం డిస్టిక్ ఇల్లందు నుంచి వచ్చామండి. మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి. ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి కేవ్స్ అంటే ముందు స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అక్కడ చెక్కినటువంటి శిల్పాలు కానీ, పైన ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం కానీ చూపరులను ఎంతో ఆకర్షిస్తున్నాయండి. ఇది ఒక విజయవాడ పట్టణానికి ఇది ఒక మెట్టుగా మనం అభివర్ణించవచ్చండి. ఇంత మంచి ఉండవల్లి కేవ్స్ కొంత పర్యాటక రంగంగా డెవలప్ చెందలేదు. దీన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి కొత్త ముఖ్యమంత్రి గారు ఏమైనా తీసుకొని దాన్ని కనుక డెవలప్ చేసినట్టయితే పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరుగుతుందండి. చాలా 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 బాగుంది. అదేవిధంగా విఎస్టీ న్యూస్ వాళ్ళు కూడా బాగా కవర్ చేస్తున్నారండి. ఈ గృహాలని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో ఈ ప్రదేశాన్ని చూడడానికి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చారండి. అయితే వారితో మాట్లాడదాం. వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్టిక్ దేవరకొండ అండి. ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు అందరూ ఫ్రెండ్స్ అంటే ఏమైనా బస్సు అట్లా పెట్టుకొని వచ్చారా? విజయవాడ చూడడానికి వచ్చారు. ఒక పైన అనంత పద్మనాభ స్వామి అవన్నీ చూసాము. దుర్గామాతను దర్శనం చేసుకున్నాము. ఓకే, రాజరాజేశ్వరి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్నాము. ఓకే, అయితే నేను ఒకటి చెప్తాను, చెప్పండి నాతో పాటు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ విఎస్టీ న్యూస్. సో చూసారు కదా అండి, ఇక్కడ ఉన్న 3 అంతస్తుల్లో ఒక హైలైట్ అంటే ఆ 3వ అంతస్తులోని అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిల విగ్రహం అనేది అదొక మనకి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందండి. ఇక్కడ పర్యాటక ప్లేసే కాదు, ఇది ఆధ్యాత్మికతో కూడుకున్న ప్రదేశంగా మనకి ఆ స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆ అనుభూతి అనేది కలుగుతుంది. సో ఇవి ఇవాల్టి విశేషాలు. రేపటి మరిన్ని విశేషాలతో, మరిన్ని మంచి ప్రదేశాలతో మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.